నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? అక్టోబర్ మాసంలో కర్కాటకం వారిగా చూసుకుంటే యాక్చువల్గా రాశ్యాధిపతి చంద్రుడు. సో ఈ చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారిపోతూ ఉంటాడు. బట్ అందులో ఉండే గ్రహాలను మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 20వ తేదీ వరకు 12లో ఉండే ఆ యొక్క కుజుడు రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఏంటంటే 20వ తేదీ వరకు ఉన్న స్థితి వేరు, 20వ తేదీ తర్వాత వర్క్ పరంగా కెరీర్ పరంగా ఉండే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాస్త అక్కడ నుంచి చూసుకోవాలి. ఉద్యోగ విషయాల్లోని, ఉద్యోగంలో వాళ్ళ సుపీరియర్స్తో ఉండే ఒత్తిడి కానీ ఈ విషయాలు చేంజెస్ ఉంటాయి వీరికి ముఖ్యంగా ప్రాపర్టీస్ అలానే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది సార్? కమర్షియల్ కాంప్లెక్స్ లాంటివి, ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటువంటి విషయాల్లోని వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ లాంటివి వీళ్ళు కొనుగోలు చేయడం ఇట్లాంటివి బాగున్నాయి. కాకపోతే ఈ 3వ స్థానంలో ఎప్పుడైతే గ్రహణం పడుతుందో, సహజంగా కర్కాటకం వారికి 3వ స్థాన గ్రహణం చాలా మంచిది. వీరికి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని అగ్రిమెంట్స్ అవి రాసుకునేటప్పుడు మొదటి 2 వారాలు, ముఖ్యంగా 13వ తేదీ లోపల మీరు ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్నా కాస్త చూసుకొని చేయండి. ఎవరికైనా మనీ ఇస్తున్నాము, ఒక్కోసారి సర్లే నమ్మకం మీద ఇస్తున్నాము, ఏం రాసుకోకుండా ఇస్తారు, అటువంటివి మాత్రం పొరపాటును కూడా చేయకండి. వీరికి హెల్త్ కండిషన్ సార్ ఎలా ఉండబోతున్నారు? హెల్త్ అంటే మీకు 6th లార్డ్ 6th హౌస్ని 4th హౌస్ని హెల్త్ దీనిగా తీసుకుంటాము. సో 6th లార్డ్ 11th హౌస్లో ఉన్నాడు. సో హెల్త్ విషయంలో పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఎవరికైనా సరే కాస్త భుజం నొప్పులు రావడం ఇట్లాంటివి కొంచెం జరుగుతుంటాయి. జాబ్ అలానే బిజినెస్ ఎలా ఉండబోతుంది అంటారు? జాబ్ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకుంటే కర్కాటకం వారికి నేను మొదట్లో చెప్పాను కదా, 20వ తేదీ నుంచి కొంచెం ఎక్కువ జాబ్లో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, సుపీరియర్స్తోని లీడర్స్తోని కొంత గొడవలు రావడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో సర్జన్స్ కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇది మెడికల్లో సర్జరీస్ చేసేటువంటి విభాగంలో ఉండేటువంటి వారు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే బాగుంటుంది వీరికి. ఓకే, మీరు మ్యారేజ్ అలానే సంతాన విషయాల్లో ఎలా ఉండబోతుంది? సంతానం విషయంలో ఇక్కడ పంచమాధిపతి కుజుడవుతాడు కాబట్టి 20వ తేదీ తర్వాత సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మ్యారేజ్ విషయంగా తీసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయండి మ్యారేజ్ సంబంధించిన విషయాలు. బట్ విదేశీ సంబంధాలే కుదురుతాయి వీళ్ళకి. స్వదేశీ సంబంధాలు కుదరవు, బయట దేశం సంబంధాలు కుదురుతాయి. ఆ రకంగానే వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి కూడా. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే MBA చదివేటువంటి వారు, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BBA, MBA ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. 3rd and 4th వీక్ నుంచి, 3rd వీక్ నుంచి బాగుంటుంది చెప్పాలంటే. అది ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనండి, ఒకటి 20వ తేదీ తర్వాత లేడీసు ప్రెగ్నెన్సీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ వ్యవహారాల విషయంలోని, జాబ్ విషయంలో 20వ తేదీ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కందులు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి పరిహారము. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీకు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 డేస్ బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శనిని చూస్తున్నా, లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే, కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, శాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 మంత్స్లో. ఇంకా ఆల్రెడీ 1 మంత్ నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది. అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా. వస్తే మంచి పేరు, లేదంటే రెండూ వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి. పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది,
వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ రెండు పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి, నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదేవిధంగా అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరుచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషాస్త్రం అంటే, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగిందంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గిందంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, చదువు పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయి అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చామనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.